ప్రతి బూత్ వైజ్ ఈ సరి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా అయితే మన బిఎల్ఏలు ఏ విధంగా ప్రజలకు సహకరించి మన కార్యకర్తలు ఎట్లా పనిచేసింది అదేవిధంగా దీన్ని సమీక్షించుకుంటూ ప్రతి బూత్ లెవెల్లో ప్రతి కార్యకర్తను ఏ విధంగా మనం పనిచేయాలి, రాబో తరంలో ఈ ఓటర్ లిస్టులను ఎట్లా దాన్ని సమగ్రంగా పర్యవేక్షించి తప్పులు ఎట్లా కరెక్ట్ చేయాలి అనే ఒక అవగాహన కల్పిస్తూ మన పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు గ్రామానికి ఇచ్చేసేందుకు అదేవిధంగా రాబో కాలంలో మన బీఆర్ఎస్ పార్టీ తరఫున సభ్యత్వ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా రాబో ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో కార్యకర్తలను తయారు చేయాలి, వాళ్ళను రూపొందించాలి. కాబట్టి దాన్ని అన్నీ పర్యవేక్షించడానికి సార్ ఈరోజు మన గ్రామానికి చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలని మాజీ డిప్యూటీ సభ్యులు మదన్న గారికి కోరడం జరిగింది. దీనికి సంబంధించి మ్యాక్సిమం 99% ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే పార్టీ పరంగా కొంచెం ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇల్లు మళ్ళీ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది కదా, మాకేం సపోర్ట్గా లేదు. వాళ్ళు కూడా మాతో పాటు ఇప్పటి నుంచి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏం చేస్తున్నారు మిమ్మల్ని కాదని? ఇప్పుడు మేము ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటాం కదా, అందరం కలిసి చేద్దాం అంటున్నారు. అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ అక్కడ పోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, మాకు సహకరిస్తలేదు. వాళ్ళందరం మంచిగా ఉండాలని చెప్తున్నాం. మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరం కరెక్ట్గా ఉండి ఈ వార్డు మెంబర్లను వాళ్ళు పిలువట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా మాతో పాటు ఉండాలి కదా సార్, ఉంటేనే కదా ఓకే అయ్యేది. ఊరు కూడా మనం హాస్పిటల్ అన్నాము సార్, ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ పోయినా హాస్పిటల్ కూడా వచ్చింది, మన సిరిపురంతో హాస్పిటల్ కూడా వచ్చింది. ఈ నెల రోజులలో టెండర్ అయితే హాస్పిటల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు చెప్పులు లైన్లో పెట్టి దస్తీ కుంచి ఆడ లైన్లో పెట్టి మనం యూరియా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ రిటర్న్ అయిపోయింది. యూరియా బ్యాగ్ తీసుకుపోయి ఎవరు బ్లాక్లు అమ్ముకునే లేదు, ఎవరేం చేసేది లేదు. యూరియా బ్యాగ్ను కూడా ఆన్లైన్ చేసి అది సప్లై చేయలేక టైం పాస్ చేసి సీజన్ అయిపోయినాక రైతులకు ఎరువులు అందకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మనం ఎండగట్టాలి. ఎక్కడికక్కడ అందరికీ తెలిసేటట్టు తెలుసు, అందరికీ అనుభవిస్తున్నారు, మనుషులందరికీ బాధ ఉంది. ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, ఇంకెన్ని రోజులు ఉంటుందని చెప్పేసి చూస్తున్నటువంటి పరిస్థితులలో రైతులకు అన్యాయం, అట్లాగే విద్యార్థులకు అన్యాయం, నిరుద్యోగులకు అన్యాయం. ఏ విషయమైనా కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను చూస్తే గంట పడుతుంది మనకు చదవని, కానీ వాళ్ళు ఒకటి రెండు తప్ప వాళ్ళు వేరే కూడా ఏం అమలు చేసే పరిస్థితి లేదు. ప్రజల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నారో దానికన్నా అంత వ్యతిరేకం ఎక్కువైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. వికారాబాద్కు మళ్ళీ మన డాక్టర్ ఆనందన్న గారు ఎమ్మెల్యే అవుతాడు. ఒకటి ఉంటే ఒకటి వికారాబాద్లో పెట్టుకుంటున్నారు, ఒకటి ఈడ పెట్టుకుంటున్నారు. వాళ్ళకు కంపల్సరీ ఊర్లో ఓటు ఉంటే మంచిదనే విషయాన్ని మనం గ్రామవాసులుగా చెప్పాలి. ఎందుకంటే ఊర్లో ఉన్నంత సౌలభ్యం మున్సిపాల్లో ఉండదు, హైదరాబాద్ ఉండదు. వాళ్ళకి సొంత ఇండ్లు ఉంటే 2 ఓట్లు ఈడ పెట్టుకుంటున్నారు, 2 ఓట్లు సిటీలో పెట్టుకుంటున్నారు. అక్కడ కూడా అవసరం కాబట్టి మనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా బయట ఉన్న వాళ్ళందరినీ కూడా ఫామ్స్ ఆన్లైన్ అయినాయా లేదనేది ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ఏజెంట్స్ తప్పకుండా చూడాలి. కొన్ని ఆన్లైన్ అయినట్టే అయ్యి తర్వాత ప్రింట్లు కూడా వస్తలేవు దీంట్లో ఓటర్ లిస్టులో. వేరే రాష్ట్రాలలో జరిగింది ఏంటంటే ఆన్లైన్ కరెక్టే అవుతున్నది, తర్వాత సీనియర్లు సలహా ఇచ్చి మనల్ని అందరికీ ముందరికి నడిపేయాలి. ఇంకా ఈ మండలంలో కొన్ని అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుల కాడి నుంచి మండల పార్టీ బాడీ కానీ మన డిస్టిక్ స్టేట్ బాడీ కానీ అన్నీ రాబో కాలంలో అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. అందరం ఇప్పుడు మనకు అధికారం లేనప్పుడు ఇప్పుడు ఎంత మంచిగా పనిచేస్తేనే
రేపటి నాటికి అంత మంచి పేరు వస్తుంది, రేపటి నాటి కార్యకర్తలకు కూడా భవిష్యత్తు ఉంటుంది. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అయినాయి, ఇప్పుడు అక్క అన్నట్టు వాళ్ళు సహకరిస్తలేరు, ఇవన్నీ మనము వాళ్ళు సహకరించారు, మనకి ఎట్లయినా ఈ 2 ఏళ్ళు తిప్పలు పెడతారు. వాటికి తట్టుకొని నిలబడితేనే మనము ఒక లీడర్ గారు ఏం చేసిండంటే అందరినీ చూసిండు, అందరికి ఇచ్చిండు సీఎం రిలీఫ్ ఫండ్. కానీ వాళ్ళు చిన్న 20-30 వేల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇన్ని గ్రామ నాయకులతోటి ఇంటికి కాడ ఇప్పిస్తున్నారు. అది ఒకటి జరుగుతున్నది. ఇందిరమ్మ ఇండ్లు కానీ మొత్తం కార్యకర్తల మీదకి వెళ్ళి నడిపిస్తుంది. రేపు పొద్దున మన గౌరవ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, రేపు మన గవర్నమెంట్ వచ్చినా కూడా కార్యకర్తలకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. మన సార్ కూడా చెప్పిండు, కార్యకర్తలకు 100% నేను కార్యకర్తలతోటే నడుస్తా అని చెప్పిండు. కాబట్టి మన సార్ కూడా మనకు మనం ఏ విధంగా కష్టపడి ఓట్లు వేయించి మనం సార్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటాము. కాబట్టి సార్ కూడా మనల్ని గుర్తించి 100% కష్టపడ్డ కార్యకర్తకు వెన్నుదన్నుగా ఉంటాడు. వారికి ఏ ఆపద వచ్చినా కూడా 100% ఉంటాడు. కాబట్టి మనం రేపు ఈ చెడు ప్రచారం, తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు కొందరు. మరపల్లి ఏదో సపరేట్ కాన్స్టిట్యున్సీ అవుతుంది అది ఇదని. ఏ కాన్స్టిట్యున్సీ ఏమైనా కూడా మనకు డాక్టర్ మెత్కానందన్నే ఎమ్మెల్యే కాబోతున్నాడు. కాబట్టి మనము ఆ చెడు ప్రచారం, తప్పు ప్రచారాలను తీసేయాలి. మనకు ఒకటే టార్గెట్ ఏంటంటే మన మైండ్లో మెత్కానందన్న, కేసీఆర్, కేటీఆర్ తప్ప మనకు ఇంకో 4వ వ్యక్తి కూడా ఉండాల్సిన అవసరం లేదు. మనకు అదే టార్గెట్ పెట్టుకొని మెత్కానందన్ ఎమ్మెల్యే చేయాలి, కేసీఆర్ గారిని సీఎం చేయాలి. కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, కేసీఆర్. మాకు పైసలు పడ్డే ప్రేమ పోతుంది, చిన్న ఇజ్జత పోతుంది మాకు. సార్ అయితే 80% వరకు కంప్లీట్ అయిపోయింది మాకు. ఇంకా కొందరేమో అవుట్ ఆఫ్ విలేజ్ ఉన్నారు, వచ్చే వరకు కొంచెం ఇక్కడ షిఫ్టింగ్ కొందరు. ఆ పిఎస్కి అయితే 33,640 ఉన్నారు సార్. నెక్స్ట్ ఇంకొక పిఎస్కి 707 పెట్టింది అక్కడ మీ ఆఫీసర్. ఇంకొక అన్ని ఫార్మ్స్ ఇచ్చేసిందా? అన్ని ఎవరైనా తీసుకుంటే ఎన్ని ఫార్మ్స్ 14 మీతో ఎన్ని వాళ్ళు ఇవ్వ మాట్లా తీసుకెళ్ళి 14 పోతే మీకు అంటే వాళ్ళు ఎక్కడో ఉండుతారు కాబట్టి డబ్బులు తీసుకో. అయితే ఇప్పుడు మీరు మొత్తం 700 ఎంత ఒకటి కాదు టోటల్ ఓట్లు 700 కొట్టి మేడం 700 ఫార్మ్స్ ఒక నీకు 14 తప్ప మిగిలిన ఇచ్చేది. రిటర్న్ అయిన రిటర్న్ 540 ఆన్లైన్ అవన్నీ 540 ఆన్లైన్. అయితే 100-150 ఓట్లు మీ బూత్లో పోయేటట్టు. డబ్బులు ఉంటాయి, కొంతమంది చనిపోయిన పెళ్ళి వెళ్ళిపోయిన ఉంటారు. ఫామ్స్ ఇచ్చినాం సార్, పనిచేస్తున్నాం, ప్రజలకు ఎట్లా సహకరిస్తున్నాము, ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు అనే దాని మీద సార్ వచ్చి ఓసారి అందరికీ కలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలక్షన్లు అప్పుడు మనకు మీతో నేను కార్యక్రమంలో మనకు 6:30-7 గంటలకు వస్తుండే సార్ మనకు. ఇప్పుడు కూడా మనకు ఎట్లా పని చేస్తున్నాం, ఏ విధంగా వస్తున్నాం, ఈ యొక్క కార్యక్రమాలు ఎట్లా చేస్తుంటారు అనేది తెలుసుకోనికి ఒక కారణం అయితే, ఇంకో కారణం ఏంటంటే రేపు రాబో మన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ యొక్క సభ్యత్వాలను ఎట్లా చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అదొక కారణం. మళ్ళీ ఏపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా ఉంటాయి, అదొకటి. అన్ని విధాల మన కార్యకర్తలను సన్నద్ధులను చేయాలి, వీళ్ళ అందరినీ యాక్టివ్ చేయాలనే ఒక కారణంతో అందరినీ కూడా ఒకసారి కలుసుకుంటే బాగుంటుందనే ఒక కారణంతో మనకి సార్ వస్తున్నారు. ఇదో ఈ రేపు మాకు ఎలక్షన్లు లేవు, అయినా కూడా మన యొక్క కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లోకల్ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు మనకు మధ్యలో ఏమన్నా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని అన్నింటినీ మనము కవర్ చేసుకుంటూ మనం ఇప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలను ముందరికి తీసుకుపోతేనే 2 ఏళ్ల కాలంలో మన పార్టీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా, మన మెత్కానందన్ను ఇంకోసారి ఎమ్మెల్యేగా మనము గెలిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మనము ఈ యొక్క చేసుకుంటూ పోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం.
నువ్వు గ్రామాధ్యక్షుడు అయినా లేకపోతే రేపు అనుబంధ కమిటీల అధ్యక్షులు ఉంటాయి. చాలా అధికారంలో ఉన్నప్పుడు వీటి విలువ తెలియదు ఎప్పుడైనా కానీ. ఈ పార్టీ ఇచ్చేటటువంటి పదవుల విలువ అధికారంలో ఉన్నప్పుడు అంత తెలియదు. నువ్వు గ్రామాధ్యక్షుడు అయినా మండలాధ్యక్షుడు అయినా జిల్లా అధ్యక్షుడు అయినా కానీ వీటిని పట్టించుకోవాలి పెద్దగా, ఎందుకంటే ఆఫీసర్లు మొత్తం మన చేతులు ఉంటారు. కానీ నువ్వు ఇప్పుడు గ్రామ అధ్యక్షుడు అంటే కూడా నేను పలానా వీర్లపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అనేది ఒకటి ఉంటుంది. కానీ గతంలో మనోళ్ళు కొంతమంది చాలా మంది ఏం చేసుకున్నారంటే కింద ఫ్లెక్సీలలో పేర్లు రాపించుకునికే పెట్టుకున్నారు. అంతే ఉంటుంది, ఇక ఫోటో ఉంటుంది, కింద పేరు ఉంటుంది, వాడు మళ్ళీ ఏడు ఉండదు. ఈసారి మాత్రం దయచేసి మీరు ఎవ్వరు కూడా అటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వద్దు. గ్రామ స్థాయి లోపల మీరు ఇవ్వద్దు, మండల స్థాయిలో నియోజకవర్గంలో నేను అస్సలే ఇవ్వను. ఈ క్లారిటీ అందరికీ ఉండాలి. వీడు ఆడు మనిషో, వీడు భుజంగం మనిషో, వీడు కృష్ణారెడ్డి మనిషో, ఈ మనుషుల కథ లేదు. ఆ మనిషి ఏం చేసుకొస్తున్నాడు, రేపు సభ్యత్వం ఏం చేపిస్తున్నాడు, ఏమైనా సమస్య వస్తే మనోళ్ళ దగ్గర పోతున్నాడా లేదా, సాగు పోతున్నాడా, పుట్టిందానికి పోతున్నాడా, సచ్చిందానికి పోతున్నాడా, పార్టీ ఏమన్నా ధర్నా చేయాలంటే ధర్నాకు వస్తున్నాడా, ఓ దిష్టి బొమ్మ గాలబెట్టరంటే దిష్టి బొమ్మ గాలబెడుతున్నాడా, పోలీసులు చూస్తే నా మీద కేసు అయితే సందర్భాన్ని దింకపోతున్నాడా, ఇవా లేదా? అవునా కదా? ఇప్పుడు నియోజకవర్గాలకేమో కేసీఆర్ గారు కేటీఆర్ గారు చూస్తారు.